ఇది చూసారు కదా, దీని ఆపోజిట్లో బేడ ఆంజనేయస్వామి టెంపుల్ ఉంటుంది. అంటే మనకి ఇక్కడ నుంచి అది కళావేదిక. ఇదేనండి శుభదం. మనకి స్వామివారి యొక్క ప్రధాన ఆలయానికి లెఫ్ట్ సైడ్ ఉంటుంది. ఒక సైడ్ మనకి శ్రీవారి యొక్క పుష్కరిణి ఉంటే, అంటే కోనేరు ఉంటే, మనకి రెండో సైడ్ శుభదం ఉంటుందండి. మీకు తెలియకపోతే అడగండి, ఎవరన్నా చెప్తారు. మనకి సహస్ర దీపాలంకరణ సేవకి జరుగుతున్న ప్లేస్ ఏదైతుందో అక్కడి నుంచి రైట్ సైడ్ రావాలి. ఇక్కడ మనకి స్వామివారికి ఆతిథ్యాలు గానీ, అదేవిధంగా మనకి 1,00,000 డొనేషన్ ఇచ్చేటువంటి శ్రీవారి భక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళు గానీ, దాని తర్వాత 1 ఇయర్ లోపున్న సంటి పిల్లలు, సంటి పిల్లల తల్లిదండ్రులకు కూడా స్వామివారికి స్పెషల్ దర్శనం అయితే ఫ్రీగా అయితే ఇవ్వడం జరుగుతుందండి. శుభదం ద్వారా వెళ్ళేటువంటి శ్రీవారి భక్తులకి మీకు మొబైల్ ఫోన్లు గానీ, లగేజ్ గానీ పెట్టుకోవడానికి ఇక్కడైతే కౌంటర్ అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ మీకు మొబైల్ ఫోన్లు పెట్టుకొని మీరైతే శుభదం ద్వారా శ్రీవారిని అయితే దర్శించుకోవడానికి అవకాశం ఉంటుందండి. ఇక్కడ చూసారా, ఆల్రెడీ చిన్నపిల్లలు రావడం జరిగింది. ఇక్కడ చిన్నపిల్లల యొక్క స్వామివారికి దర్శనం అన్నది ప్రతిరోజు కూడా మధ్యాహ్నం 12 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు కూడా జరుగుతుందండి. దానికోసం బేబీ యొక్క బర్త్ సర్టిఫికేట్ గానీ, లేదా హాస్పిటల్‌లో డిశ్చార్జ్ అయినప్పుడు ఇచ్చినటువంటి డిశ్చార్జ్ సర్టిఫికేట్ గానీ తీసుకువెళ్ళాలండి. దాంతోపాటు తల్లిదండ్రుల యొక్క ఆధార్ కార్డు, బేబీకి బ్రదర్ గానీ, సిస్టర్ గానీ ఉన్నా కూడా మీరు ఈ డాక్యుమెంట్ తీసుకువెళ్ళి మీరు శ్రీవారిని అయితే దర్శించుకోవడానికి అవకాశం ఉంటుందండి. కాకపోతే ఒక విషయం బాగా గుర్తుపెట్టుకోండి, బేబీ పేరెంట్స్ మాత్రమే. అదేవిధంగా బేబీకి బ్రదర్ గానీ, సిస్టర్ గానీ. ఇక్కడ చూడండి, టైమింగ్ కూడా చాలా క్లియర్‌గా ఇవ్వడం జరిగింది. ఓం నమో